ఏ సమస్యలైనా ఉండొచ్చు, అది కుటుంబ సమస్య కావచ్చు, వ్యక్తిగత సమస్య కావచ్చు, పార్టీలో సమస్య కావచ్చు, నిర్మాణపరమైన సమస్య కావచ్చు, ఏదైనా కానీ ఎదుర్కోవాలి తప్ప, ఛాలెంజింగ్గా తీసుకొని పనిచేయాలి తప్ప ఇట్లా ఆత్మహత్యలకు పాల్పడకూడదు. ఒక్కవేళ ఎవరైనా పాల్పడితే కూడా వివి గారి లాంటి స్థాయి మనిషి, పీపీ లాంటి స్థాయి మనిషి ఇట్లా కిందకి దిగి ఇట్లా మాట్లాడకూడదు. మాస్ లైన్ మీద ఏమైనా ఉంటే ఇంకేదైనా మాట్లాడండి, కానీ ఇట్లా ఒక కామ్రేడ్ మరణాన్ని ఆసరాగా తీసుకొని, ఒక సాకుగా ఉపయోగించుకొని, ఒక ఆయుధంగా ఉపయోగించుకొని పార్టీని దెబ్బతీయాలని, పార్టీని విచ్ఛిన్నం చేయాలని మీరు ఇట్లా కుట్ర పన్నడం అనేటటువంటిది సమంజసం కాదు అనేటటువంటిది వాళ్ళకి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వాళ్ళ కేడర్ కూడా ఆలోచించాలి. ఇవాళ న్యూ డెమోక్రసీలో పార్టీలో ఉన్నటువంటి కేడర్ కూడా ఏంటి మా పార్టీ నాయకులు ఇట్లా మాట్లాడుతున్నారు ఏంటి అనేటటువంటిది మాట్లాడాలి, ప్రశ్నించాలి కూడా వాళ్ళ నాయకుల్ని. ఎందుకు మీరు ఇట్లా మీ స్థాయిని మాస్లైన్ పార్టీ మీద ఏదైనా విమర్శ ఉంటే స్నేహపూర్వకంగా వాళ్ళకి తెలియజేయాలి తప్ప ఒక మరణాన్ని 2 సంవత్సరాల తర్వాత, అది కూడా వెంటనే కాదు సుమా, 2 సంవత్సరాల తర్వాత మీరెందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, ఎందుకు ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళ కేడర్ కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి చంద్రశేఖర్ మరణించి 2 సంవత్సరాలు దాటింది. 2 సంవత్సరాలు నిండిన తర్వాత మనం ఇదే హాల్లో జూలై 16న మనం సంతాప సభ జరుపుకున్నాం, వర్ధంతి సభ జరుపుకున్నాం, 2వ వర్ధంతి సభ. ఈ మధ్య చంద్రశేఖర్ సహచరిని ఒక పుస్తకం వేసి ఆ పుస్తక విడుదల కార్యక్రమంలో అందరినీ పిలిచింది. దానికి అన్ని పార్టీల వాళ్ళు వెళ్ళారు. అన్ని పార్టీల వాళ్ళు వెళ్ళినా ఎవరూ పెద్దగా మాట్లాడలా, చంద్రశేఖర్ గురించే మాట్లాడారు. చివరిలో కొంతమంది ఇట్లా ఏదైనా చనిపోవడం మంచిది కాదని కూడా కొంతమంది చెప్పారు. కానీ కేవలం న్యూ డెమోక్రసీ పార్టీ వాళ్ళు మాత్రమే, అందులోనూ కామ్రేడ్ వివి, కామ్రేడ్ పీపీ, కామ్రేడ్ మధులు చాలామంది వేదికెక్కారు. దాదాపు అది న్యూ డెమోక్రసీ సభ అన్నట్టుగా పీపీ మాటల్లో కూడా చెప్పాడు. అన్ని పార్టీల వాళ్ళను పిలిచారు, అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు. న్యూ డెమోక్రసీ పార్టీ తోటి చంద్రశేఖర్కి ఎక్కువ అనుబంధం ఉంది కాబట్టి మా పార్టీ నుండి 6-7గురం పాల్గొన్నాము అని కూడా చెప్పాడు, తనే ఒప్పుకున్నాడు. ఒకవేళ పిలిచారనుకోండి, పిలిచినా అంతవరకే మాట్లాడాలి. చంద్రశేఖర్ కృషి, ఆయన ప్రజల కోసం చేసినటువంటి అంకిత భావంతో చేసినటువంటి కార్యాచరణ, దాని గురించి మాట్లాడాలి. కానీ ఒక చివరికి పోయి చంద్రశేఖరి మరణాన్ని వాళ్ళు ఉపయోగించుకొని మాస్ లైన్ మీద దాడి చేయడానికి ఒక అవకాశంగా ఉపయోగించుకున్నారు. అబద్ధాలతో, అశాస్త్రీయంగా, హేతు విరుద్ధంగా దాంట్లో అనేక విషయాలు మాట్లాడారు. ఇది చాలా అంటే అంత పెద్ద నాయకులు, ఎందుకంటే వివి గారు ఒక కేంద్ర కమిటీ సభ్యుడు, ప్రసాద్ గారు ఒక కేంద్ర కమిటీ సభ్యుడు, అట్లాగే మధు గారు కూడా ఒక కేంద్ర కమిటీ సభ్యుడు. 3 కేంద్ర కమిటీ సభ్యులు ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు మరణిస్తే దానిని రాజకీయం చేస్తూ అనేక అబద్ధాలతో మాట్లాడడం అనేటటువంటిది, అక్కడ జరగని విషయాలను కూడా జరిగినట్లుగా ఊహించుకొని మాట్లాడడం అనేటటువంటిది చాలా ఆశ్చర్యకరమైనది, చాలా విడ్డూరమైనటువంటిది. ఎందుకంటే పీపీ మాట్లాడుతూ అంటే వాళ్ళ కుటుంబ విషయాలు నాకు ఎక్కువగా తెలిసే అవకాశం కూడా ఉంది కాబట్టి నేను పీపీకి చెబుతున్నా విషయాలు తెలుసుకోకుండా మాట్లాడవద్దు అని. ఎందుకంటే తనకు ఎక్కువ అలవాటు కూడా ఉంది, ఎవరు ఏం చెబితే అది వింటూ ఉంటాడు, వినే లక్షణం ఉంది. ఆ విని
మళ్ళీ ఒక నలుగురిని తెలుసుకోవడం కాకుండా వెంటనే ఆవేశపడిపోతూ ఉంటాడు. ఇది కూడా అదే జరిగిందని నేను అనుకుంటా ఉన్నా. అది విమల చెబితే దాన్ని పరిశీలన చేయకుండా ఉన్నట్లుగా తీసుకోకూడదు. నీకు అనేక మంది మాసైన పార్టీలో కానీ ఇతరులు కానీ ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఆప్తులు ఉన్నారు, నిన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు, నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నుండి సమాచారం తెలుసుకోకుండా, విషయాలు తెలుసుకోకుండా అట్లా మాట్లాడడం అనేటటువంటి సరికాదు. అంటే పీపీ మాట్లాడిన దాంట్లో చాలా విషయాల గురించి కామ్రేడ్ పిఆర్ మాట్లాడతాడు, ఎట్లా ఏంటి అనేటాడు. దాంట్లో ఒక్క విషయం నేను మాట్లాడతా. అదేంటంటే వాళ్ళ అబ్బాయి గిరిజన హాస్టల్లో చదువుకున్నాడు. మాసైన పార్టీ వాళ్ళు వాళ్ళ అబ్బాయి పావెలు ప్రయోజకుడు కాలేదని రాస్తున్నారు, ప్రయోజకుడు కాలేదని మాట్లాడుతున్నాడు. ఎందుకు ప్రయోజకుడు కాలేదు, ఎందుకు తనకి అవలక్షణాలు అలవడ్డాయి అనే దానికి కామ్రేడ్ పీపీ ఏం చెప్తున్నాడంటే, తను గిరిజన హాస్టల్లో చదివాడు, అనాదరణకు గురయ్యాడు. అట్లా గురవడం వల్ల సహజంగానే కొన్ని అలవాట్లు అలవడతాయి. అట్లా ఒకటి రెండు అలవాట్లు అలవాటైన దాన్ని మీరు పట్టుకొని మీరు అట్లా మాట్లాడతారా, కుటుంబం మీద దాడి చేస్తారా, పావెల గురించి మాట్లాడతారా అని అంటున్నాడు. నిజమే, పావెల్ అసలు ఎక్కడ చదివాడు? ఒకప్పుడు పీపీ మా మీద కూడా చాలా దాడి చేశాడు అనుకోండి. ఇగో రవణ రమాల కూతురు ఎక్కడ చదువుతుంది, ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిస్తున్నారు వాళ్ళు అని చెప్పి మా మీద పెద్ద ఎత్తున మహాసభల్లోనే పెద్ద ఎత్తున చర్చ చేశాడు అనుకోండి, అది వేరే విషయం, పక్కన పెడదాం. కానీ చంద్రశేఖర్ కుమారుడు పావెలు ఎక్కడ చదివాడు? నిజంగా మొత్తం చదువంతా కూడా గిరిజన హాస్టల్లోనే చదివాడా? ఒకవేళ గిరిజన హాస్టల్లో చదివితే కూడా గిరిజన హాస్టల్లో చదివిన పిల్లలందరూ అట్లాగే అవలక్షణాలకు గురవుతారా? ఇవాళ అనేక మంది, వందలు వేల మంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గిరిజన హాస్టల్లో, గిరిజన స్కూళ్ళల్లో చదువుకొని బయటకు వస్తున్నారు. ఎంతోమంది మంచి మంచి ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. ఎవరు కూడా అవలక్షణాలకు గురి కావడం లేదే. ఎవరో ఒకళ్ళు ఇద్దరు అడపా దడపా అవలక్షణాలకు గురవుతారు. దాన్ని పట్టుకొని పావెల అవలక్షణాలకు గురైన దానికి ఆపాదించి ఆయన పాపం గిరిజన హాస్టల్లో చదువుకున్నాడు, పాపం వాళ్ళు 6 నెలలకు ఒక్కసారి మాత్రమే వాళ్ళ కొడుకును చూసేటటువంటి అవకాశం ఉంది వాళ్ళకి, వాళ్ళిద్దరు ఓల్డ్ టైమర్స్ కాబట్టి అందుకని వాడు చెడిపోయాడు అన్నట్టుగా వాళ్ళే పీపీఏ మాట్లాడాడు. నేను అనేది ఏంటంటే, కిన్నెరసాని గిరిజన హాస్టల్లో వాళ్ళ కొడుకుని చేర్పించాడు పావెల్ని. పావెల్ 1 సంవత్సరం కానీ సంవత్సరంన్నర కానీ అక్కడ ఉన్నాడు. అది కూడా గిరిజన హాస్టల్ అంటే మామూలు ఏదో గ్రామాల్లో ఉండేటటువంటి సున్నబట్టిల్లోనో లేకపోతే ఎక్కడో ఉన్నటువంటి గిరిజన హాస్టల్స్ కావవి. అది అందరి మెరిట్ స్టూడెంట్స్ని అందరికీ పరీక్షలు పెట్టి దాంట్లో ఎన్నికైనటువంటి పిల్లల్ని పెట్టేటటువంటి ఒక మంచి గిరిజన స్కూలు, గిరిజన హాస్టలు, రెసిడెన్షియల్ గిరిజన స్కూలు. ఆ స్కూల్లో చేర్పించారు. గిరిజన స్కూల్లో కూడా కొద్దిగా అగ్రవర్ణాల వాళ్ళకు కూడా చేర్చుకునే అవకాశం 1-2 ఉంటుంది కాబట్టి మన తరఫున వాళ్ళ పావెల్ని చేర్చారు. మంచిదే, అంతవరకు ఆదర్శమే. అట్లా చేర్చడం అనేది ఎవరు కూడా కాదు. అసలు జరిగిందేంటి? అసలు పావెల్ ఎక్కడున్నాడు? పావెల్ని ఫస్ట్ పెంచుకోవడానికి రాయల నాగేశ్వరరావు గారికి ఇచ్చారు. మా అత్తగారు అప్పుడు ఉంది కాబట్టి మా అత్తగారిని అడిగి మీరు పెంచుతారా అంటే పెంచుతామంటే వాళ్ళకి ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏం చేయాలి? మీరిద్దరూ పార్టీలో పనిచేసేవాళ్ళు కదా, అంకితమై పనిచేసేవాళ్ళు కదా, వాళ్ళే చూసుకుంటారు కదా. కానీ ఒక్కసారి ఏదో స్కూల్ ఫీజు అంటే, నేను అన్ని విషయాలు తెలుసు కాబట్టి మాట్లాడుతున్నా, అంటే అబద్ధాలు, పీపీ అంత అబద్ధాలు మాట్లాడుతున్నాడు అనే దానికి వాళ్ళు ఒక్కసారి ఫీజు కట్టడం నాగేశ్వరరావు లేట్ చేశాడని చెప్పి ఇగో మా పావెల్ని పట్టించుకోవడాలని చెప్పి అక్కడి నుంచి తీసుకొచ్చి గిరిజన హాస్టల్లో కిన్నెరసాన్లో చేర్చారు. అక్కడి నుంచి తీసుకుపోయి ఇక్కడ బాగాలేదని చెప్పి నెల్లూరులో మన పార్టీ కామ్రేడ్స్ నడిపేటటువంటి ఒక మంచి, ఒంగోలులోనే ఒక మంచి స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో చేర్పించారు. ఆ స్కూల్కి హాస్టల్ కూడా ఉంది, అక్కడ చేర్పించారు. అక్కడ అయిన తర్వాత అక్కడ కూడా 10th వరకు ఏమున్నాడు అక్కడ, మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళ అక్క కూతుర్ని పావెల్ని ఇక్కడ ఇల్లు తీసుకొని ఇక్కడ పెట్టి వాళ్ళు చదివించారు. ఆ తర్వాత డిగ్రీ ఫెయిల్ అయితేనో ఏమో మళ్ళీ వాళ్ళ మాటల్లోనే చెప్పాడు, పావెలే చెప్పాడు, మా పెదనాన్న రాయల సుభాష్ చంద్రబోస్ గారి దగ్గర నేను 3.5 సంవత్సరాలు ఉన్నానని. అక్కడ ఉన్నప్పుడు మాత్రమే డిగ్రీ పాస్ అయ్యాడు, లా పాస్ అయ్యాడు, అంతా చేసి ప్రయోజకుడు అయ్యాడు. మళ్ళీ అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రాక్టీస్ పెట్టారు. కరెక్టే. మేము ఏమంటున్నామంటే
పావెల్ మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, జేబుల్లో 1000 రూపాయలు ఉంటేనే ప్రయోజకులా లేకపోతే కాదా అని అడుగుతున్నాడు. మేము డబ్బుల గురించి మాట్లాడట్లా. నువ్వు లాయర్ వృత్తిలో ఉన్నావు. లాయర్ ఎంచుకున్నటువంటి లాయర్ వృత్తిని అంకిత భావంతో చేయాలంటున్నాం మేము. చాలామంది మన దృష్టికి చాలా కేసులు వచ్చినాయి. ఇవాళ కేసులు వాదించకుండా ఉన్న కేశవపురమో ఏదో పిండిపోలు చుట్టుపక్కల నాకు ఒకళ్ళు ఫోన్ చేసి, మా ఆప్తులు ఫోన్ చేసి చెప్పారు ఒక విషయం. 19 సంవత్సరాల క్రితమో 18 సంవత్సరాల క్రితమో ఒక కేసు ఇస్తే, ఆ కేసుకు సంబంధించి యాక్సిడెంట్ కేసులో తండ్రికి డబ్బులు, ఒక ఇంటి యజమాని చనిపోతే వాళ్ళ తల్లికి డబ్బులు వచ్చినాయి, భార్యకి డబ్బులు వచ్చినాయి, మైనారిటీ అమ్మాయికి డబ్బులు రావాలట. మైనారిటీ తీరింది, అమ్మాయికి తీరి కూడా కొంతకాలం అవుతుందట. ఆ డబ్బులు తెచ్చుకోవడానికి మైనారిటీ తీరిందనే సర్టిఫికేట్ కోర్టులో వేయాలి. కోర్టులో వేస్తే అమ్మాయికి డబ్బులు వస్తాయి బ్యాంకు ద్వారా. అది వేయడానికి అనేక రోజుల నుంచి, అనేక నెలల నుండి తిప్పుకుంటున్నారని చెప్పి వాళ్ళు చెప్పారు. అంతే అనేక ఉన్నాయి. మనం వేసినటువంటి బుక్లో కూడా రాశాం. ఎట్లా పావెలు ప్రయోజకుడు కాలేదు, అది కూడా ఒక కారణం. తనను మానసికంగా చాలా వేధించింది. చాలా మందికి చెప్పుకున్నాడు. పిఆర్ పిల్లలు బాగున్నారు, రమా పిల్లలు బాగున్నారు, జీవీఆర్ పిల్లలు బాగున్నారు, కేజీఆర్ పిల్లలు బాగున్నారు, మా అబ్బాయి ప్రయోజకుడు కాలేదని అనేక మందికి ఫోన్లు చేసి అనేక మంది దగ్గర బాధపడ్డటువంటి విషయం ఉంది. బాధపడడాన్ని మేము తప్పుపడడం లేదు, మంచిదే, బాధపడు. కానీ అదే ఆత్మహత్యకు కారణం కాకూడదు. ఎందుకంటే మన కుటుంబాల్లో అనేక సమస్యలు ఉంటాయి. ఇవాళ సమాజంలో అనేక మంది ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ సమస్యలు మనం చనిపోవడానికి, మనం మానసిక వేదనకు గురి కావడానికి, మన పని మీద, పార్టీలో మనం చేస్తున్నటువంటి పని మీద ఆ ప్రభావం పడకూడదు అనేటటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. అంతేకాదు, వివి గారు ఒక పెద్ద అబద్ధం ఆడిండి. అంటే ఆ స్పీచ్ విన్నోళ్ళందరికీ కూడా ఇది నిజమేనేమో, మరి ఇంత దుర్మార్గంగా ఉందా మాసరేణి పార్టీ? ఆయన అంటాడు, ఇంత పాషాణమా అంటాడు. ఆశ్చర్యపోతున్నాడు, ఇంత ఇదిగా వ్యవహరిస్తారా అని. వివి గారికి మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం, మేం పాషాణం కాదు. ఎందుకంటే మేము చాలా 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 చాలాలు చాలా పెట్టాలి. ఎందుకంటే చంద్రశేఖర్ పట్ల, చంద్రశేఖర్ పని పట్ల, చంద్రశేఖర్ వ్యవహరించినటువంటి అనేక సంవత్సరాల నుండి తన పనిలో లేకపోవడం పట్ల చాలా ఉదారంగా వ్యవహరించాం. నిజంగా కూడా అది బాధ కలిగించే విషయం కూడా. ఇప్పుడు అనొచ్చు, ఎందుకు అట్లా వ్యవహరించాలి, ఎందుకు కమిటీలో పెట్టకూడదు, ఎందుకు చర్చించకూడదు అని. దానికి అనేక కారణాలు ఉంటాయి అనుకోండి, అది వేరు విషయం. చంద్రశేఖర్ మరణించాడు. మరణించిన తర్వాత ఇంటికి ఆ నైట్ మేము వెళ్ళాం. అసలు తను చాలా అబద్ధాలు రాసింది అనుకోండి. ఆమె మా మీద పెట్టినటువంటి మెసేజ్లు, చనిపోయినటువంటి చంద్రశేఖర్ చనిపోయినటువంటి బాధలో మేముంటే, ఒక పార్టీ నాయకుడు ఇట్లా చనిపోయాడు, ఇది పార్టీకి తీరని లోటు, రైతు ఉద్యమానికి తీరని లోటు అని మేం బాధపడుతూ ఉంటే, కామ్రేడ్ విమల మాత్రము ఆ రాత్రి నుంచే మా మీద మెసేజ్లు పెట్టడం బిగించేసింది. అది నా మీద కావచ్చు, పిఆర్ మీద కావచ్చు, కేజీఆర్ మీద కావచ్చు, ప్రధానంగా మా ముగ్గురు మీద, ఇంకా ప్రధానంగా చెప్పాలంటే పిఆర్ మీద, నా మీద. అవన్నీ వేస్తే ఒక పెద్ద బుక్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు వేసిన పుస్తకం కూడా సరిపోదు, అన్ని మెసేజ్లు పెట్టింది. అయినా కూడా మేము వాటికి సమాధానం చెప్పలేదు. ఎందుకు? ఆమె సహచరుడు చనిపోయాడు, మరణించాడు, ఆమె బాధలో ఉంది. సరే, మా మీద కోపంలో రాస్తున్నదేమోలే. అనేక కుటుంబ విషయాలు, అనేక పర్సనల్ విషయాలు, అనేక వ్యక్తిగత విషయాలు అనేకం తడుముతూ అనేక మెసేజ్లు పేజీలు పెట్టింది. నిద్రపోకుండా రేయింబగళ్ళు రాసిందేమో మరి, అన్ని మెసేజ్లు పెట్టింది. అయినా మేము సమయంతో వ్యవహరించాం. వివి గారితో నేను అనేక సార్లు మాట్లాడుతూ కూడా ఈ విషయాలన్నీ కూడా స్పష్టం చేశా. చాలాసార్లు ఆయన నన్ను అడిగాడు, నేను చెప్పాను కూడా ఆయనకు ఫోన్లో. ఈ విషయానికి సంబంధించి చనిపోయిన రోజు ఉదయమే, ఆ రాత్రంతా మేము అక్కడ ఉన్నాం. సరే, ఆమె ఎవరు లేరు, ఇదంతా ఇదా వివి గారు రాశాడు, విమల రాసింది, అది వేరు విషయం అనుకోండి. నేనున్నా, జీవీఆర్ ఉన్నాడు, కేజీఆర్ ఉన్నాడు, ప్రభాకర్ ఉన్నాడు, రామకృష్ణ ఉన్నాడు, సదానందం ఉన్నాడు, హన్మేష్ ఉన్నాడు, ఇట్లా చాలామంది ఆ రాత్రంతా వాళ్ళ ఇంట్లో ఉన్నాం. అయినా లేరని రాశారనుకోండి, అది వేరే విషయం, పక్కన పెడదాం. ఆ ఉదయము పావెల్ని అడిగాం, మరి పావెలు ఎక్కడ చేద్దాము, ఏంటి అంత్యక్రియలు ఎక్కడ చేద్దామంటే, ముందు ఖమ్మంలో చేద్దామని అన్నాడు. అయినా సరే, అమ్మని అడిగిరా అంటే, వాళ్ళు రూమ్లో ఉన్నారు. అమ్మని అడిగిరా అంటే విమలని అడిగి వచ్చాడు. ముందు తను కూడా ఖమ్మంలోనే చేద్దామన్నది. మళ్ళీ కొద్దిసేపటికి ఎందుకు మార్చుకున్నారో తెలియదు, మళ్ళీ విమల బయటకు వచ్చి, చంద్రశేఖరు తిరిగిన ప్రాంతము, తిరిగిన ఊరు,
పుట్టిన ఊరు, అక్కడ చేస్తేనే బాగుంటుంది, పిండిపోల్లోనే చేద్దామన్నది. ఇంత చర్చ మా మధ్య జరిగింది, దానికి సంబంధించింది అంత్యక్రియలు ఎక్కడ చేద్దామనేటటువంటి విషయం. కానీ వివి గారు ఏం మాట్లాడతాడంటే, అసలు కనీసము కుటుంబంతో మాట్లాడరా, సహచరుని భార్యతో మాట్లాడరా, ఇంత పాషాణమా అని క్వశ్చన్ వేసిండు. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. మీకు తెలియకపోతే పార్టీ బాధ్యులందరూ కూడా తనకు పరిచయమే. ఏంటి ఇట్లా జరిగిందా, అసలు జరిగిన విషయం ఏమిటి అని తెలుసుకోవలసినటువంటి బాధ్యత ఒక కేంద్ర కమిటీ సభ్యుడిగా, ఒక బాధ్యుడిగా ఆయన మీద లేదా? మాట్లాడే ముందు, ఒక విషయం రాసే ముందు ఇట్లా మాట్లాడకుండా రాయడం కానీ, తెలుసుకోకుండా మాట్లాడడం కానీ రాయడం కానీ సరైందేనా? ఆలోచించాలి. అంతేకాదు, చంద్రశేఖర్ పనికి సంబంధించి అనేక విషయాలు వచ్చాయి. నేను దానికి సంబంధించి కూడా నేను ప్రత్యక్ష సాక్షిని. ఎందుకంటే ఒకసారి నేను అనేక మంది చెప్తూ ఉండేవాళ్ళు, నాకు వింటూ ఉండేదాన్ని. ఖమ్మంలోనే ఉంటున్నాడు అనేది అందరికీ విషయం తెలిసిందే. ఒకసారి తాను ఇంకా పార్టీలో కూడా ఎవరికి తెలియదు, తాను అసంతృప్తితో ఒక లెటర్ రాశాడు. అది కూడా పార్టీ విడిపోయిన వెంటనే కొద్ది రోజులకో, ఒక 2-3 నెలలకో ఒక లెటర్ రాశాడు అసంతృప్తితోటి. వెంటనే నేను, ఇందాక కేజీఆర్ గారి మాటల్లో కూడా వచ్చింది, నేను కేజీఆర్ గారు హైదరాబాద్ నుండి, తను మహబూబ్నగర్లో ఉన్నాడు, నేను హైదరాబాద్లో ఉన్నాము, మేమిద్దరం మాట్లాడుకొని వెంటనే రావాలని చెప్పి వెంటనే వచ్చి ఇక్కడే ఖమ్మం ఆఫీసులో పైన కూర్చోబెట్టి ఒక రోజంతా మాట్లాడి కన్విన్స్ చేశాం. తను అనేక విషయాలు ఇలాంటివే తన అసంతృప్తిని వ్యక్తం చేశాం. అప్పుడు కూడా చెప్పాం, నువ్వు ఇట్లా ఆలోచించడం సరికాదు, విమర్శలు వస్తూ ఉంటాయి, ఒకవేళ ఇంకేదన్నా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, అది కుటుంబంలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, లేదా పార్టీ పరంగా కావచ్చు, నిర్మాణ పరంగా కావచ్చు, ఏదైనా సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ వాటిని ఎదుర్కోవాలి, ఛాలెంజింగ్గా తీసుకోవాలి. నువ్వు ఇంత సీనియర్ నాయకుడివి, నువ్వు ఇట్లా మాట్లాడడం సరికాదు అని చెప్పి తనని కన్విన్స్ చేసి మేము వెళ్ళాం. ఆ తర్వాత నేను ఒకసారి ప్రత్యక్షంగా ఎదుర్కొన్నది, చూసింది ఏంటంటే, నేను, తను, అరుణ, బిచ్చ ఇట్లాంటి చాలామంది, ఒక కేసు ఉంది ఎల్లందులో. ఒక ఎన్నికల సమయంలో మా అందరి మీద ఒక కేసు పెట్టారు. కేసు పెడితే కోర్టుకు వెళ్ళాను నేను. కోర్టుకు వెళితే తను ఒక బ్యాగ్ వేసుకొని వచ్చాడు. నా ముందే నాయన్ రాజుతో అన్నాడు, నాయన్ రాజుతోటో బిచ్చాతోటో, బిచ్చా నేను ఇక ఒక 4-5 రోజులు మీతోనే ఉంటానయా, బ్యాగ్ సర్దుకొని వచ్చా అని చెప్పి వచ్చాడు. అంటే మీకు అర్థం కావడం ఎందుకు, మరి ఇంత ఈ విషయాలు అవసరమా అని మీకు అనిపించవచ్చు. కానీ మన మీద ఒక దాడి జరుగుతోంది అన్యాయంగా. చంద్రశేఖర్ కుటుంబం మీద, చంద్రశేఖర్ మీద అన్యాయంగా ఆరోపణలు చేస్తున్నారు. ఆయన మరణానికి కుటుంబాన్ని బాధ్యత చేస్తున్నారని చెప్పి మాస్టర్ పార్టీ మీద దాడి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంత కింద లెవెల్కి పోయి మాట్లాడాల్సి వస్తుంది. సోదరులారా, అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆ రోజు కోర్టులో నేను స్వయంగా, నేను కూడా ఆ రోజు కేసు కొట్టేస్తున్నారు. మేము వెళ్తే చంద్రశేఖర్ వచ్చి ఆ మాట అన్నాడు. అంటే మంచిదన్నా, రా అన్న, పోదాం, తిరుగుదాం అని అన్నాడు మనోడు. అన్న తర్వాత మళ్ళీ వెంటనే కేసు కొట్టేశారు, అయిపోయింది. మళ్ళీ నేను బయలుదేరుతుంటే నాతో పాటు మళ్ళీ బయలుదేరుతున్నాడు. ఏంటి చంద్రశేఖర్, ఉంటానన్నావు కదా 4-5 రోజులు, అప్పటికే నాకు కొంత ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే తను పనిలో లేడు, తను ఉండాల్సింది ఇల్లందులో కేటాయించట్లేదు, ఖమ్మంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు అనేటటువంటి అసంతృప్తి కూడా అప్పటికే నాకుంది. అదేంటి చంద్రశేఖర్, నువ్వు ఎందుకు ఉండొచ్చు కదా, 4-5 రోజులు ఉంటానని బ్యాగ్ కూడా సర్దుకొని వచ్చావు కదా అంటే, లేదులే ఖమ్మంలో పని ఉంది, కొద్దిగా వైద్యం చేయించుకోవాలి, మళ్ళీ వస్తానని చెప్పి తను వచ్చేసాడు. ఇదొకటి. ఇంకొకటి, నేను చంద్రశేఖర్ కలిసి రాయల అప్పయ్య గారి ఇంటికి వెళ్ళాం. ఆయనకి వెళ్తూ ఏదో బాగలేదంటే చూడటానికి వెళ్ళాం. చంద్రశేఖర్ని, అంటే ఆయన బ్రతికున్నప్పుడు, అంటే చూడండి, ఆయన ఎప్పుడో చనిపోయింది రాయల అప్పయ్య గారు. ఆయన బ్రతికున్నప్పుడు ఇంటికి వెళితే ఆయన నవ్వుకుంటూ ఒక మాట అడిగారు, చంద్రశేఖర్, ఎక్కడరా నువ్వు, ఎప్పుడు చూసినా ఎక్కడే కనపడతావు, ఎక్కడరా నీ పని ఎక్కడరా అని అడిగాడు. ఈయన కూడా ముసిముసిగా నవ్వుతూ, నేను ఇల్లందు అన్నాడు. మరి ఇల్లందు అయితే నువ్వు ఏందిరా ఎప్పుడు ఇక్కడే కనపడతావు అన్నాడు. అంటే చూడండి, మా బంధువుల్లో కూడా చాలామంది ఆయనకి సహచరులు, తన పావెల మాటల్లోనే చెప్పాడు కదా, నాతో మాట్లాడేవాడు కాదు, మా వాళ్ళ పెదనాన్న కాదు, వాళ్ళ అత్తయ్య కొడుకులతోటి, వాళ్ళ పెదనాన్న కొడుకులతోటే మాట్లాడేవాడు ఆత్మీయంగా, నాకు ఏదైనా ఉంటే చెప్పేవాడు కాదు, వాళ్ళతోనే చెప్పేవాడని కూడా తను పంచుకున్నాడు. వాళ్ళందరూ కూడా చెప్పారు, నువ్వు ఇట్లా ఉండడం అనేటటువంటిది గౌరవం కాదు,
నువ్వు ఎక్కడ పనిచేయాలో ఇల్లందులో పనిచేస్తే నీకు గౌరవం ఉంటుంది అనేటటువంటిది కూడా వాళ్ళు అనేక మంది చెప్పినటువంటివి ఉన్నాయి. అందుకని తన కృషి లేకపోవడం, ఇందాక కేజీఆర్ గారు చెప్పినట్లుగా తన కృషి లేకపోవడం వల్ల తాను అట్లా అవమానాలకు గురయ్యాడు, తను అట్లా డబ్బులు లేని స్థితిని ఎదుర్కొన్నాడు తప్పితే ఇంకొకటి కాదనేది అర్థం చేసుకోవాలా. ఇకపోతే విమలకు సంబంధించి విమల అసలు పీపీ అంటే మామూలుగా మాట్లాడాల. చంద్రశేఖరు 7 వలసలు పోతే అంటే కార్యకర్తలు 7 వలసలు పోయాడు చంద్రశేఖర్ పనిచేయడానికి. చాలా మంచి విషయం. ఎవరు పోని సమయంలో తాను అడవి ప్రాంతానికి వెళతానని భుజానికి ఎత్తుకోవడం, వెళ్ళడం, ఆ బాధ్యతని తీసుకోవడం అనేటటువంటిది చాలా మంచి విషయం. తీసుకున్న తర్వాత ఏం చేశారనేది కూడా పరిశీలనాంశమే. అది కూడా ఖచ్చితంగా పరిశీలన చేయాల్సినటువంటి అంశమేననేటటువంటిది మనం గుర్తించాలి. అంటే నాకే ఒక విమలకు సంబంధించి కూడా తాను 7 వలసలు పోతే విమల ఆయనతో పాటు సహచరినిగా 5 వలసలు పోయింది అనేటటువంటి చెప్పాడు. మంచి విషయం. ఎందుకంటే 2006 దాకా విమలది ఒక జీవితం. 2006 దాకా విమలది ఒక జీవితం, విప్లవ జీవితం. నేను చాలా ప్రేమించేదాన్ని. మేమిద్దరం కూడా చాలా ఆత్మీయంగా ఉండేవాళ్ళం, చాలా స్నేహంగా ఉండేవాళ్ళం. మమ్మల్ని ఎవరు కూడా మమ్మల్ని అందరూ మేము ఉండేటటువంటి పద్ధతిని చూసి అందరూ అక్కజెల్లెళ్ళు అనుకునేవాళ్ళు. మేము కాదంటే కూడా మేము అక్కజెల్లెళ్ళం కాదంటే కూడా నమ్మేవాళ్ళు కారు. అంటే సొంతంగా ఈ అక్కజెల్లెళ్ళ బంధం కాకుండా సొంత అక్కజెల్లెళ్ళు అనుకునేవాళ్ళు. మేము కాదన్న కొంతమంది నమ్మేవాళ్ళు కాదు. నేను కూడా అట్లాగే ఉన్నాను, అట్లాగే ప్రేమించాను, అట్లాగే చాలా నిజాయితీ పరురాలు, చాలా మంచిది, చాలా ఉన్నత విలువలు కలిగిన మనిషి అనేది అనుకున్నాను. 2006 వరకు అలాగే ఉంది కూడా. తను పనిలో ఉంది, చాలా మంచిగా చాలా యాక్టివ్గా పనిచేసింది, జిల్లా స్థాయి నాయకురాలు కూడా అయింది. కానీ తర్వాత జీవితం ఏంటి? 2006 తర్వాత ఇంటికి వచ్చేసింది. విప్లవోద్యమాన్ని వదిలి ఇంటి దారి పట్టింది. ఓకే, కొంతమంది పనిచేస్తారు, జీవితాంతం పనిచేస్తారు, కొంతమంది కొంతకాలం పనిచేసి కొంతమంది ఇంటికే పరిమితం అవుతారు, కొంతమంది పార్టీ సభ్యులుగా ఉంటారు, చిన్న చిన్న కార్యక్రమాలకు కూడా హాజరవుతుంటారు. దాన్ని తప్పు పట్టలేం. నేను ఒక్కటే చెప్తున్నా, తను ఎట్లా అంటే ఎట్లా వ్యవహరించింది అనేటటువంటిది కుటుంబ జీవితంలోకి వచ్చిన తర్వాత ఊహించని విధంగా ఒక్కసారిగా ఎట్లా టర్న్ అయిపోయింది అనే దానికి నేను ఒక ఉదాహరణ చెప్తా. మాకు సంబంధించి నేను ఎదుర్కొన్న దానికి సంబంధించి కూడా నాకు ఒక చేదు అనుభవం ఎదురైంది. నాకు మా పుట్టింటి ఆస్తి నుండి డబ్బులు వస్తే ఒక 3 లక్షలు వస్తే 1 లక్ష పార్టీకి ఇచ్చా, 1 లక్ష వాళ్ళ కుటుంబానికి అప్పుల కింద పోయింది. అంటే రెవెన్న 1 లక్ష వాళ్ళ కుటుంబ అప్పుల కింద ఇవ్వమంటే అవి ఇచ్చాం, 1 లక్ష మా పాప చదువు కోసమని ఉంచుకున్నాం. సరే, ఆ 1 లక్ష కింద రైస్ మిల్లు కేటాయించారు. అది పెద్ద పీపీలు అంటోడే, చాలా ఆదర్శనీయమైనటువంటి పీపీ. అసలు ఆస్తులేంటి, సొంత ఆస్తులేంటి, మిల్లు తీసుకోవడం ఏంటి అని అంటే మాకు అప్పుడు ఆలోచించి నిజమే కదా, మిల్లు వద్దు మాకు అని చెప్పి మిల్లు కూడా వదిలేసాం. 1 లక్ష మాత్రమే మా దగ్గర ఉండే. అంతేకాకుండా మాకు ఒక ఇల్లులో వాటా ఉంది. అప్పుడు దానికి సంబంధించిన కొంత డబ్బు వస్తే ఆర్వీ దగ్గరే పెట్టి, రెవెన్యూ దగ్గర పెట్టి నేను జైలుకి వెళ్ళా. తన దగ్గర డబ్బులు ఉన్నాయి, 20 వేల రూపాయలు తన దగ్గర ఉన్నాయి, 15 20 నేను జైల్లో ఉన్నా. అప్పుడు మా ఆడబిడ్డ కూతురికి హైదరాబాద్లో ఆపరేషన్ అవుతుంటే దానికి డబ్బులు తక్కువైతే నా డబ్బులు తనకి ఇచ్చాడు. ఇచ్చి నాకు ఉత్తరంలో రాశాడు, నీ డబ్బులు నా దగ్గర ఉన్నాయి కదా, ఆ డబ్బులు రజనీ కూతురు, మా ఆడబిడ్డ కూతురు అయినటువంటి రజనీ కూతురికి ఆపరేషన్కి తక్కువ పడితే ఇచ్చాను అని చెప్పి నాకు ఉత్తరంలో రాశాడు. ఓకే అనుకున్నాం. తర్వాత ఏమైందంటే విమలే నా దగ్గరకు వచ్చి, నేను విడుదలైన తర్వాత కొంతకాలానికి వచ్చి, నీ డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, రజనీ వాళ్ళు వాడుకున్నారు కదా, రజనీ వాళ్ళకి పుష్పవదిన వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి ఆ డబ్బుల కింద భూమి తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి నన్ను తీసుకొని పోయి వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి మాట్లాడి కొంత ల్యాండ్ తీసుకున్నాం. వాళ్ళే మాట్లాడారు, వాళ్ళే తీసుకున్నారు, నాకేం సంబంధం లేదు. ఒక ప్లాట్ అయితే వచ్చింది, అది 240 ఎంతో గజాల స్థలం. దాంట్లో ఏమైందంటే తనే తన పేరుతోటే రిజిస్ట్రేషన్ చేయించుకుంది, కనీసం నాతో చెప్పలేదు, రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ఓకే, ఎక్కడికి పోద్ది,
ఎవరి పేరుతో ఉంటే ఏమవుద్ది అనుకున్నా. అయిపోయిన తర్వాత ఒకరోజు వాళ్ళ ఇంటికి పోతే చంద్రశేఖర్ ఉన్నాడు, విమల ఉంది. అంటే చంద్రశేఖర్ కూడా ఎట్లా వ్యవహరించాడనే దానికి ఇది ఒక మచ్చు తునక. విమల అడిగింది నన్ను, రమా నువ్వు ఇచ్చింది 20-25 కదా, ఆ డబ్బులు ఇచ్చేస్తాను, ఆ ప్లాట్ వదిలిపెట్టు అన్నది. అంతకుముందు ఏమడిగిందంటే, రిజిస్ట్రేషన్ చేయించాం కదా, రిజిస్ట్రేషన్ డబ్బులు అయినాయి, ఆ డబ్బులు మరి నువ్వు ఇస్తావా, ఎక్స్ట్రా 40 గజాల స్థలం ఉంది కదా, ఆ స్థలం తీసుకోమంటావా అని అడిగింది. ఓకే నీ ఇష్టం అన్నా. నీ ఇష్టం, నాకేం అభ్యంతరం, నాకు అప్పుడు స్థలాలు డబ్బులు ఇవేం లేవు, నీ ఇష్టం అన్నా. అది అయిపోయింది. ఇంటికి పోయినప్పుడు చంద్రశేఖర్ సమక్షంలోనే ఏమంటదంటే, నువ్వు ఇచ్చింది 20,000 25,000 కదా, అవి ఇస్తాను, భూమి వదిలేసేయి అన్నది. అప్పటికి గజం 8,000 రూపాయలు ఉంది. నేనేమన్నానంటే, నేను ఆశ్చర్యపోయా. విమలకు అప్పటికే ఇల్లుంది, కొద్దిగా సెటిల్డ్, స్పందనకి ఏమీ లేదు, నా కూతురు స్పందనకి ఏమీ లేదు, అప్పటికి ఇంకా పెళ్లి కూడా కాలేదనుకుంటా. నేనన్నా ఒకే మాట, ఏం మాట్లాడుతున్నావు విమల అన్నా. ఇక చంద్రశేఖర్ మామూలుగా లేవలా, నువ్వు అసలు విమల్ని ఏం మాట్లాడుతున్నావు, ఆమెకి ఇష్టమైతే ఇస్తుంది, ఇష్టం లేకపోతే ఇవ్వదు. ఏమనాలంటే, విమల నువ్వు ఇట్లా మాట్లాడకూడదు, అది ఇద్దరి ప్లాట్ కదా, నువ్వు ఇట్లా మాట్లాడకూడదు విమల అనాలి. కానీ తనేమన్నాడంటే, తనకి ఇష్టమైతే ఇస్తుంది, ఇష్టం లేకపోతే ఇవ్వదు, నువ్వు అట్లా మాట్లాడతావా విమల అన్నాడు. ఇక వాళ్ళిద్దరూ పొట్టుగా గొడవ పడ్డారు. ఆమె ఏడ్చుకుంటా నేను ఇంట్లోనే ఉండనని బయటకు వెళ్ళిపోయింది. నాకు భయం వేసింది, ఏంటి ఈమె వెళ్ళిపోయిందని. అప్పుడు నేను కూడా విజయవాడలో ఉన్నా, విజయవాడ వెళ్ళిపోయా. ఇదొక ఘటన. ఆ తర్వాత ఏమైందంటే, ఆ భూమిని వాళ్ళే బయానా తీసుకున్నారు. వాళ్ళే 36 33 2 ప్లాట్లు, మాకున్న ప్లాట్ వాళ్ళ పేరుతోటే ఉంది కాబట్టి రిజర్వేషన్ అమ్మేసుకున్నారు. అది అప్పుడు రెవెన్న కూడా ఉన్నాడు, ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆయన దగ్గరికి పావెలు వెళ్ళి పెదనాన్న మరి సమస్య ఉంది కదా, నువ్వు మాట్లాడతావా అంటే, అరే నేనేం మాట్లాడతానురా, నేనేం మాట్లాడాలి, అది రంగారావు సుధాకర్ అన్న మాట్లాడతారు, వాళ్ళిద్దరు మాట్లాడతారులే ఇళ్ళు అని చెప్పి వీళ్ళిద్దరు మాట్లాడారు. మాట్లాడితే అసలు మాట్లాడేది లేదు అన్నట్టుగా మాట్లాడారు. వాళ్ళు 8 లక్షలు ఇచ్చారు వాటాకి. అంటే నేను ఈ డబ్బుల గురించి మాట్లాడట్లా, అసలు డబ్బులు నాకు విలువే కాదు, కానీ వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు, ఒక నాయకులుగా ఉండి, విమల కూడా నాకు అత్యంత ఆప్తురాలుగా ఉండి ఇట్లా తన పేరుతోటే రిజిస్ట్రేషన్ చేయడం, కనీసం నాతో మాట్లాడకుండా భూమి అమ్ముకోవడం, అది మాట్లాడితే కూడా సగం డబ్బులు ఇవ్వడం, ఇది చాలా దారుణమైనటువంటి విషయం. దీంట్లో చంద్రశేఖర్ జోక్యం చేసుకొని చెప్పాలా వద్దా? చంద్రశేఖర్ చాలామందికి చెప్పాడు ఆ ప్లాట్ గురించి. ఇక్కడ ఉన్నటువంటి రంగారావు అన్నకి తెలుసు, సుధాకర్ అన్నకి తెలుసు, నరేంద్ర గారికి తెలుసు, మా అల్లుడు శ్రీనివాస్ దగ్గర కూడా దాని గురించి మాట్లాడాడు. ఇవన్నీ అంటే తను ఏమి చేయాలో అవి చేయకుండా విమల గురించి ఏది చెబితే అది వినడము, అది సరైనటువంటి ఇది కాదు. అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఇవన్నీ కూడా నిజమేనేమో అనిపించేటట్లుగా వాళ్ళిద్దరూ సృష్టించడం అనేటటువంటి జరిగింది. అది పీపీ కానీ వివి గారు కానీ, ఇది సరైంది కాదు. ఇట్లా మాట్లాడడం అనేటటువంటిది, మీరు పార్టీకి ఏదన్నా ఉంటే సిద్ధాంతపరంగా ఎదుర్కోండి, రాజకీయంగా ఎదుర్కోండి, కానీ ఇట్లా జరిగిన ఒక కామ్రేడ్ మరణాన్ని అడ్డం పెట్టుకొని మన పార్టీ మీద దాడి చేయడం అనేటటువంటిది చాలా దుర్మార్గమైనటువంటిది అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాలా. వివి గారు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, పీపీ మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఈ 13 నిమిషాల వీడియో చూస్తే మీరు అందరూ ఏడుస్తారు. వాళ్ళ కుటుంబము, వాళ్ళ బంధువర్గము, వాళ్ళ స్నేహితులు అందరూ కూడా చాలా అసలు ఎవరో అర్థమైపోద్ది, చంద్రశేఖర్ మరణానికి కారణం ఎవరో అర్థమైపోద్ది అని మాట్లాడుతున్నాడు. ఇందాకే చెప్పారు కేజీఆర్ గారు, ఆ 13 నిమిషాల వీడియోలో ఏముంది, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో అనేటటువంటిది కేజీఆర్ గారు చాలా వివరంగా చెప్పారు. ఏ కమ్యూనిస్ట్ అయినా మరి పీపీకి ఎందుకట్లా అర్థమైందో నాకు అర్థం కాలా. ఎందుకంటే ఇంకెవరనంటే వేరు, ఎందుకంటే పీపీ చాలా ఆదర్శంగా మాట్లాడతాడు. నులక మంచం మీద మంచం ఉన్నా కూడా నులక మంచం మీద పడుకోవాలని మాట్లాడిన మనిషి, నులక మంచం మీద పడుకోవడానికి ఆదర్శంగా వర్ణించినటువంటి మనిషి, చెప్పులు స్లిప్పర్స్ మాత్రమే వాడాలనేటటువంటి మనిషి ఇట్లా మాట్లాడడం అనేటటువంటిది, అంటే కారు లేదని బాధపడుతుంటే పీపీ కూడా బాధపడము, ఆయన ఏడుస్తుంటే ఈయన కూడా వరవలా ఏడవడము చాలా చాలా విచిత్రమైనటువంటి విషయం.
దీన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు దేని గురించి బాధపడాలో కూడా వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితి ఉందేమో అనిపిస్తోంది. ఎందుకంటే పీపీ అంటున్నాడు విమల గురించి నేను ఇంత ఎందుకు చెప్పానంటే, పీపీ ఏం మాట్లాడాడంటే, పురుషులు మాట్లాడితే ఇది పురుషాధిక్య సమాజము, పురుషులు మాట్లాడితే ఒక తప్పుకు సంబంధించి పురుషులు చేస్తే అది తప్పు అవుతుంది, అదే స్త్రీలు చేస్తే నేరం అవుతుంది. ఒకే తప్పు అదే తప్పు స్త్రీలు చేస్తే నేరం అవుతుంది, పురుషులు చేస్తే తప్పు అవుతుంది సమాజంలో, ఈ సమాజం అట్లుంది అని దీని గురించి మాట్లాడాడు. అంటే మొత్తం కుటుంబం మీద వేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడాడు. మరి విమలకి సంబంధించింది మీరు ఇప్పుడు ఇవన్నీ చెప్పాను కదా, దీనికి సంబంధించింది ఏం మాట్లాడతాడు పీపీ? తన జీవితంలో విమల ఎట్లా వ్యవహరించింది, తన కొడుకు పట్ల ప్రేమ ఉండొద్దని మాట్లాడడం, కానీ వాళ్ళ కొడుకుని ఇన్ని చోట్ల తిప్పి ప్రయోజకుడిని చేయాలి, కానీ ప్రయోజకుడిని చేయకుండా చెడిపోయి వాళ్ళు చేస్తుంటే ఎవరైనా చెప్తే కూడా ఇంకా విచిత్రం ఏంటంటే, ఎవరైనా వాడు ఇట్లా చెడిపోతున్నాడు బాగు చేసుకుంటే వాళ్ళిట్లా వీళ్ళిట్లా అని చెప్పి మాట్లాడడం అనేటటువంటిది వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. ఒకవేళ పార్టీలో ఏదో ఎన్నో జరుగుతూ ఉంటాయి, ఎన్నో విమర్శలు కూడా వస్తూ ఉంటాయి. కానీ నేను అనేది ఏంటంటే, వివి గారికి చెప్తున్నా, వివి గారు అనేక సమస్యలను ఎదుర్కొన్నాడు పార్టీలో. పార్టీ మహాసభలో ఆయన కళ్ళని ఎత్తి చూపుతూ అట్లాంటి వాడు అని మాట్లాడారు, వ్యక్తిగత దూషణకి పాల్పడ్డారు. ఆయన రాజకీయంగా వాళ్ళతో విభేదించినందుకు ఆనాడు సిపి రెడ్డి గారు కామ్రేడ్ వివి గారిని డివికే గారిని రాష్ట్ర కమిటీలోకి తీసుకోకుండా, అప్పటికి రాష్ట్ర కమిటీ స్థాయి వాళ్ళిద్దరిది, రాష్ట్ర కమిటీలోకి తీసుకోకుండా వాళ్ళిద్దరిని జిల్లా కమిటీలో పనిచేయమని జిల్లా కమిటీకి పంపించారు. అంతేకాదు డివికే గారు మొదట పనిచేయమని చెప్పి ఆదిలాబాద్ పంపించి అక్కడ కూడా కాదు నువ్వు నిజామాబాద్ పోమంటే ఇక్కడ సామానంతా తీసుకుపోయిన వాడు మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ సామాను లారీ మీద మళ్ళీ నిజామాబాద్ తీసుకుపోయి పనిచేశాడు. అంత వేధించారు. ఒక రాష్ట్ర కమిటీ స్థాయి నాయకులని ఒక భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు మీరు జిల్లాకే పరిమితం చేసి జిల్లాలో పనిచేయమంటే కూడా వాళ్ళు ఆత్మహత్య చేసుకోలేదే? వివి గారిని అడుగుతున్నా, మిమ్మల్ని అంత వేధించారు కదా, మిమ్మల్ని వ్యక్తిగత దూషణకు పాల్పడ్డారు కదా, మిమ్మల్ని ఆ స్థాయి నుంచి కింద స్థాయికి దింపేశారు కదా, మరి మీరెందుకు ఆత్మహత్య చేసుకోలేదు అన్నాడు. మీరెందుకు దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఆదిలాబాద్ జిల్లాలో పనిచేసి మళ్ళీ రాష్ట్ర స్థాయికి వెళ్ళి సెక్రటరీ సభ్యుడయ్యి కేంద్ర కమిటీ స్థాయికి నాయకుడిగా మీరెందుకు ఎలక్ట్ కాగలిగారు? అది అట్లా చేయాలి. మేము అదే అడుగుతున్నాం. ఏ సమస్యలైనా ఉండొచ్చు, అది కుటుంబ సమస్య కావచ్చు, వ్యక్తిగత సమస్య కావచ్చు, పార్టీలో సమస్య కావచ్చు, నిర్మాణపరమైన సమస్య కావచ్చు, ఏదైనా కానీ ఎదుర్కోవాలి తప్ప, ఛాలెంజింగ్గా తీసుకొని పనిచేయాలి తప్ప ఇట్లా ఆత్మహత్యలకు పాల్పడకూడదు. ఒక్కవేళ ఎవరైనా పాల్పడితే కూడా వివి గారి లాంటి స్థాయి మనిషి, పీపీ లాంటి స్థాయి మనిషి ఇట్లా కిందకి దిగి ఇట్లా మాట్లాడకూడదు. మాస్ లైన్ మీద ఏమైనా ఉంటే ఇంకేదైనా మాట్లాడండి, కానీ ఇట్లా ఒక కామ్రేడ్ మరణాన్ని ఆసరాగా తీసుకొని ఒక సాకుగా ఉపయోగించుకొని ఒక ఆయుధంగా ఉపయోగించుకొని పార్టీని దెబ్బతీయాలని, పార్టీని విచ్ఛిన్నం చేయాలని మీరు ఇట్లా కుట్ర పన్నడం అనేటటువంటిది సమంజసం కాదు అనేటటువంటిది వాళ్ళకి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వాళ్ళ కేడర్ కూడా ఆలోచించాలి. ఇవాళ న్యూ డెమోక్రసీలో పార్టీలో ఉన్నటువంటి కేడర్ కూడా ఏంటి మా పార్టీ నాయకులు ఇట్లా మాట్లాడుతున్నారు ఏంటి అనేటటువంటిది మాట్లాడాలి, ప్రశ్నించాలి కూడా వాళ్ళ నాయకుల్ని. ఎందుకు మీరు ఇట్లా మీ స్థాయిని మాస్లైన్ పార్టీ మీద ఏదైనా విమర్శ ఉంటే స్నేహపూర్వకంగా వాళ్ళకి తెలియజేయాలి తప్ప ఒక మరణాన్ని 2 సంవత్సరాల తర్వాత, అది కూడా వెంటనే కాదు సుమా, 2 సంవత్సరాల తర్వాత మీరెందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, ఎందుకు ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళ కేడర్ కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా ఆలోచించాలని, చంద్రశేఖర్ మరణానికి సంబంధించి ఇట్లా అనేక విషయాలు మీరందరూ వాట్సాప్ల ద్వారా, వీడియోల ద్వారా లేదా మెసేజ్ల ద్వారా అనేకం మీ దృష్టికి వస్తున్నాయి. కాబట్టి వాటన్నీ మళ్ళీ గందరగోళం మీరు, ఎందుకంటే మీరందరూ కూడా కొంతమంది దీంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వస్తున్నటువంటి మెసేజ్లకు సమాధానాలు చెప్తున్నారు, వీడియోలకు మళ్ళీ వీడియోలు పెడతా ఉన్నారు. అందరూ మంచి పాత్ర నిర్వహించారు. అయినా కూడా మన వాళ్ళందరికీ ఇంకా విషయం లోతుగా తెలుసుంటే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో మనం ఈ సభని పెట్టడం అనేటటువంటి జరిగింది. అట్లా మీరందరూ కూడా దీని మీద ఇంకేమైనా వచ్చినా కూడా వాటి మీద స్పందించాలని, అట్లా అర్థం చేసుకోవాలని, ఇవాళ చంద్రశేఖర్ మరణానికి మాస్లైన్ పార్టీ కారణం కాదని, ఇవాళ ఆయన చేసినటువంటి కృషి లేకపోవడం వల్లనే అట్లా జరిగిందనేటటువంటి, మేము కుటుంబం మీద కూడా మేము మొత్తం కుటుంబం చేసిందనేటటువంటిది నేరం చేపట్ల
మనం దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటిది విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.